అమ్మకు వందనం, దాని గురించి ఒక సపరేట్ వీడియో చేయాలండి. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రెండోది అమ్మకు వందనం. ఈ రోజుకైతే పడలేదన్నది నాకు తెలిసిన విషయం. ఇక మూడవది నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి వచ్చేసిందండి. నాలుగవది అన్నిటికంటే ముఖ్యమైనది, నిమ్మప్పుల రామానాయుడు నెత్తి నోరు బాదుకొని ఊరు వాడ ప్రచారం చేసింది, నీకు 1500 నీకు 1500 నీకు 1500. దాని గురించి చంద్రబాబు నాయుడు చెప్పే విషయం చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి మీరు పిచ్చి పట్టిన వాళ్ళలాగా పరిగెట్టడం ఖాయం. అదే చూపిస్తాను. ఇక ఆరవది చివరిది ఉచిత బస్సు అంట. అది ఆగస్టు 15 నుంచి వస్తుందంట. కోర్స్ రైతులకు ఇవ్వాల్సింది కూడా ఇన్స్టాల్మెంట్లో ఇస్తారంట. సో అన్ని ఇచ్చేసాడు, అంటే అయిపోయింది. ఇంకా దాని గురించి నేను చెప్పడం ఎందుకు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఒకసారి వినండి. అందులో గమ్మత్తైన ఆడబిడ్డ నిధి గురించి ఈ వీడియో అసలు పిచ్చెక్కుతుంది. పిచ్చెక్కడం ఖాయం, పిచ్చెక్కుతుంది. ఒక్కసారి మీరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడో వినండి. ఊరికే డైరెక్ట్గా పిచ్చెక్కిస్తే బాగుండదు కదా, నిదానంగా పిచ్చెక్కిద్దాం. చెప్తాను, చెప్పండి. రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం, రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి, ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డ అనేది P4కి లింక్ చేసాం. P4కి ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగ వృత్తిని లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. దేవుడా, 6 సూపర్ 6 అయిపోయినాయి. మర్యాద ఉండదు. ఎవడన్నా సూపర్ 6 అవ్వలేదు, మాకు ఇవ్వలేదు అంటే మర్యాద ఉండదు. అన్నిటికీ సమాధానం చెప్పేశాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆడబిడ్డ నిధిని P4కి లింక్ చేసేసాడంట. అంటే P4 అంటే అదేనండి, ఏదో పీపుల్స్, ప్రైవేటు, పబ్లిక్ పార్టిసిపేషన్ అని ఏదో పెట్టేసి ఫ్యామిలీస్ని దత్తత తీసుకుంటారంట. దాని గురించి కూడా చదువుతానండి. ఇలా టీడీపీ వల్ల అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో వాళ్ళు రాసుకునిందే, నేను రాసుకుంది కాదు, 142 హామీలు అమలు చేశారంటండి. ఆ ఆడబిడ్డ నిధికి అనే దానికి ఎన్ని దానిలతో లింకు చేస్తున్నారంటే, ఒక్క నిమిషం, వామ్మో ఇన్ని పెట్టారా, ఇన్ని అయితే కష్టం. నేనేదో ఒకటి చూశాను, 140 హామీల్ని అమలు చేసేసారంట. ఏంటండి 142 లిస్టు రాశారు చూడండి. 142 హామీలను అమలు చేశారంట. అందులో ఒకే దాన్ని 4-5 సార్లు చెప్పాడండి. నెంబర్ 1 ఏంటంటే పెన్షన్ పెంపు 4000 అన్నాడు. మళ్ళీ ఏంటంటే నెంబర్ 17 పెన్షన్ పెంపు 4000 ఓకే. నెంబర్ 17 ఏంటంటే అది హామీ అంట, ఇంటికే వచ్చి ప్రభుత్వ అధికారులతో పెన్షన్. ఇంతకుముందు ఆల్రెడీ జరిగేది కదండి. ఓకే, పెన్షన్ దాన్నే 4-5 సబ్ డివిజన్లు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు, 3 నెలల వరకు పెన్షన్ ఒకేసారి తీసుకుంటే వెసులుబాటు. సో వీటిని 4గా డివైడ్ చేశాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెంబర్ 14 అది కూడా ఇచ్చేసాడంట. ఇక్కడ అన్నిటికంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, పూర్ టు రిచ్ P4 ఇప్పటికే 1,00,000 కుటుంబాల దత్తత. సో అందరూ కూడా రిచ్ అయిపోయారండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా రిచ్ అయిపోయారు. అండ్ పూర్ టు రిచ్ అయిపోయి ఎక్కువయ్యి ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి అనే దాన్ని కూడా పూర్ టు రిచ్ కలిపేస్తారంట, అనుసంధానం చేస్తారంట. అంటే ఇప్పుడు ఇంకా నిమ్మప్పులు రామానాయుడు గుడ్డలు చెప్పుకొని పోయి ఊరు వాడ తిరిగి ఇంకా నీకు 1500 నీకు 1500 నీకు 1500 చెప్పినాం అని చెప్తారు. మీకు ఇవ్వకపోయినా, మీకు రాకపోయినా మీరు గొర్రెల మాదిరి అవును ఇచ్చారు అని మీరు తలూపాల. ఏందండి అసలు, ఏమన్నా అర్థం ఉందండి? ఆ పూర్ టు రిచ్ అనే దాన్ని కూడా P4తో అనుసంధానం అంట, ఆడబిడ్డ నిధి కూడా P4తో అనుసంధానం అంట. పోనీ P4 అనేది ఏదన్నా గవర్నమెంట్ ఇస్తుందంటే కాదంట, ఎవరో వచ్చేసి మిమ్మల్ని అడుక్కుండే వాళ్ళలాగానో మిమ్మల్ని చేతగాడిలాగా కన్సిడర్ చేసి వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకుంటారంట. అంటే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళగా పెట్టుకుంటారు ఏమో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని దత్తతకు తీసుకుంటారంట. ఆ దత్తతకు తీసుకుంటూ మిమ్మల్ని పూర్ టు రిచ్ చేశారంట. ఆల్రెడీ 1,00,000 కుటుంబాలు పూర్ టు రిచ్ అయిపోయినాయంట. ఇప్పుడు ఆడబిడ్డ నిధి అంటే 18 ఏళ్ళు దాటిన మహిళకు 1500 ఇస్తారు కదండి, అవన్నీ కూడా పూర్ టు రిచ్ పథకంలో లింకు, లేకపోతే P4తో లింకు. సో మీకు వచ్చేసినట్లే. ఇంకా నిరుద్యోగ భృతి కూడా స్కిల్ డెవలప్మెంట్లో దేంట్లో అటాచ్ చేసినారంట, ఉద్యోగాల కోసం విపరీతంగా ట్రై చేసినారంట, అది ఇచ్చేసినట్లే. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ఏం కాదు. సో సూపర్ 6 హామీ
అమలు చేసినట్లే. ఇంకెవడన్నా ఇప్పటి నుంచి సూపర్ 6 మాకు రాలేదు అంటే ఇంకా బాగుండదు, దవడలు పగులుతాయి ఒక్కొక్కరికి. అంటే నేననింది కాదు, నాకేం అవసరం, నేనెందుకు పగులు కొడతాయి. చంద్రబాబు నాయుడు అన్నాడు వాళ్ళకు నాలుక మందము తోలు తీస్తా అని. దవడలు పగులుతాయి ఇంకా సూపర్ 6 మాకు రాలేదని ఎవడన్నా అంటే. ఇవన్నీ కాదులేండి, ఫస్ట్ది గ్యాస్ కదా. మీరు ఆనెస్ట్గా రాయండి కింద కామెంట్ సెక్షన్లో. ప్రతి కామెంట్ నేను చదివి వినిపిస్తాను నెక్స్ట్ వీడియోలో, నాది హామీ. ఎంతమందికి గ్యాస్ వస్తుంది, మళ్ళీ అబద్ధం ఏం రాయద్దండి, వస్తే వచ్చిందని రాయండి. మనమేం ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి